వెంకటరెడ్డి గారు బీజేపీ నాయకులు. వెంకటరెడ్డి గారు మీతో మాట్లాడే ముందు నేను ఒకసారి మోహన్ రెడ్డి గారితో మాట్లాడతాను. వైఎస్ఆర్సీపీ స్పోక్స్ పర్సన్. మోహన్ రెడ్డి గారు. నమస్తేమ్మా. మీకు ప్యానెల్లో పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ అనిపిస్తాను కదమ్మా? యా ఆడిబుల్ అండి. ఎస్, ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలు అంటే ఒక వెర్బల్ డయేరియా ఉన్నటువంటి పొలిటీషియన్ మాట్లాడితే ఎలాంటి వర్డ్స్ బయటకు వస్తాయి, ఎలా ఉంటుంది ఆ స్పీచ్ అనడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏదైనా ఉంది అని అంటే నిన్న జూనియర్ స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలు. సో దాని పరిణామాలు ఎలా ఉన్నాయో మనం ఇవాళ చూసాము. సో ఎందుకు రాజకీయ నాయకుల్లో ఈ మహిళలను టార్గెట్ చేస్తూ వాళ్ళని హైలైట్ చేస్తూ మాట్లాడితే నేను హీరో అవ్వాలా, హీరోయిక్ ఇంప్రెషన్ కోసమా, ఎందుకండి అసలు ఎందుకు లాగుతూ ఉంటారు జనరల్గా? మహిళలు మాట్లాడడం వల్ల హీరోలు కారు కానీ జీరోలు అవుతారమ్మా. మహిళలు మాట్లాడడం వల్ల హీరోలు ఎట్లా అవుతారు? అది ఏదో ఒకరో ఇద్దరు ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళు చూసిన వాళ్ళు ఏదన్నా విజిల్ వేసి చప్పట్లు కొడతారేమో కానీ వాస్తవంగా గృహాల్లో ఉండేవాళ్ళు, బయట ఉండేవాళ్ళు, రాజకీయాలు చూసేవాళ్ళు ఏమనుకుంటారు? మహిళల గురించి మాట్లాడితే ఇలా చేతకాంతనం అనుకుంటారు తప్ప అవతల వ్యక్తి మనస్ఫూర్తిగా పనిచేస్తున్నప్పుడు, ప్రజల కోసం పనిచేస్తున్నప్పుడు అతన్ని ఎదుర్కోవడానికి మనం ప్రయత్నం చేయాలి తప్ప అతన్ని ఎదుర్కోవడానికి మహిళలను తిట్టడము, మహిళలను విమర్శించడము, మహిళలను రాజకీయాలకు లాగడము, సంబంధం లేని వాళ్ళను తీసుకొచ్చి వీళ్ళు మాట్లాడించడము పద్ధతి కాదు కదా. ఇప్పుడు కావేరీ జలాలకు సంబంధించి వివాదం జరుగుతుంది. ఆ వివాదం జరిగేటప్పుడు కర్ణాటక, తమిళనాడుకు సంబంధించిన వివాదంలో మీరు పాలు పంచుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది. ఎందుకంటే మీ తాతగారు ముఖ్యమంత్రి, మీ నాన్నగారు ముఖ్యమంత్రి, మీరు ఎమ్మెల్యే, మంత్రి అన్ని ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు అక్కడ పోరాటం చేయడంలో తప్పు లేదు. ఆ పోరాటం చేసినప్పుడు కార్యకర్తలు వస్తారు, ఇంకోరు లీడర్లు, నాయకులు, ప్రజలు అందరూ ఉండొచ్చు. ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. అభిప్రాయం ఉన్నప్పుడు వాళ్ళ అభిప్రాయాన్ని అన్నిటినీ పరిగణలోకి తీసుకొని మీరు పెద్ద మనిషిగా అక్కడ ఉన్నటువంటి సభా నాయకుడుగా, ఆ వేదికకు అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తులు మీరు ఎవరైనా ఏదైనా మాట్లాడితే దాన్ని మందలించి మన భాషలో మనం మాట్లాడాలి తప్ప మనం కూడా వాళ్ళు చెప్పిందే ఊకొట్టాడేదో తప్పట్లు కొట్టించుకోవడం కోసం చేస్తే ఇది కరెక్ట్ కదా సార్, బాగా చెప్పారు. మరి వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి మీ నాయకులందరికీ ఇలా ఈ వెర్బల్ గా డయేరియా ఉన్నటువంటి నాయకుల్ని కూడా కాస్త కూర్చోబెట్టి ఇలాంటి నీతులు, తర్వాత ఈ మోరల్ క్లాసెస్ కూడా తీసుకుంటే బాగుంటుంది కదా? జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీకు తక్కువ తెలిసింటది, ఎందుకంటే నేను చాలా దగ్గరగా ఉండేవాడిని జగన్మోహన్ రెడ్డి గారిని. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడే గాని ఆయన నోటితో బూతులు గాని, ఎవరినైనా తల్లిని గాని, చెల్లిని గాని, మహిళలను గాని కించపరిచే విధంగా మాట్లాడినటువంటి సందర్భం జగన్మోహన్ రెడ్డి గారి చరిత్రలో ఎప్పుడూ లేదు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అగ్రెసివ్ గా రాజకీయాల్లో పనిచేస్తున్నారు. ఆ చేసేటప్పుడు ఆయన ఇబ్బంది పెట్టాలి, ఆయన ఏదో విధంగా తగ్గించాలి. ఆయనకు తోడుగా వాళ్ళ చెల్లెలు కూడా రాజకీయాల్లో ఉంది, ఆమెను కూడా ఏదో విధంగా మనం అవమానపరిస్తే కొంచెం వీళ్ళు కుంగిపోతారనే విధంగా వాళ్ళు అప్పుడే తెలుగుదేశం పార్టీ బాలకృష్ణ ఇంటి నుంటే వాళ్ళు వచ్చినటువంటి ఒక మెసేజ్ మనం అందరం చూసినాం. రాష్ట్రం మొత్తం, ఉమ్మడి రాష్ట్రం అందరూ చూసినట్టు అప్పుడు కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. స్టార్ట్ చేసింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాత్రమే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద. ఆ తర్వాత రోజా గారు మా పార్టీలోకి వచ్చిన తర్వాత రోజా గారు సిన్సియర్ గా, సీరియస్ గా బాగా పనిచేసినప్పుడు వీళ్ళు ఎవరు యాక్టివ్ గా పనిచేస్తారో వాళ్ళని డ్యామేజ్ చేయడం కోసమే వీళ్ళు ప్రయత్నం చేస్తారు. ఆ విధమైనటువంటి అభిప్రాయాలతో పార్టీలో ఉన్నటువంటి పెద్దలు దాని మీద సీరియస్ గా తీసుకునే పరిస్థితి ఉండదు. ఎవరినో కొన్ని ఎగదోస్తారు, ఎగదోసిన తర్వాత మా వాళ్ళు ఏదో అట్లా అన్నారు, మేము ఇట్లా అన్నామని చెప్పే విధంగా తీసుకొచ్చి తర్వాత మా వాళ్ళు దానికి ఎవరైనా కౌంటర్ ఇస్తే దాన్ని పెద్దగా సీరియస్ గా తీసుకొని వీళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు వల్లభనేని వంశీ గారి భార్య పైనే ఐటీడీపీ ఆఫీస్ నుండి మాకు అనేకమైనటువంటి విమర్శలు వస్తున్నాయి, దీన్ని కంట్రోల్ చేయండి అని చెప్పి వంశీ గారు లోకేష్ గారికి ఆ పార్టీలో ఉన్నప్పుడే చెప్పినారని పదే బయటకు వచ్చి చెప్పిన తర్వాత జరిగిన సంఘటనలు మనం చూసినాం. అప్పుడే కదా జయబ్రోల్ కిరణ్ వైఎస్ భారతి పైన కూడా ఇలాంటి కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా చేస్తా ఉంటే ఐటీడీపీ అతన్ని సస్పెండ్ చేసేసిండ్రు కదా. ఇప్పుడు చేబోలు క్లియర్ చేసింది లాస్ట్ అమ్మా. అంతకుముందు చాలా మంది భారతమ్మ గారి మీద కార్టూన్స్ పెట్టడము, ఆ కార్టూన్స్ కింద టైటిల్స్ పెట్టడము, రకరకాలుగా చేసినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. ఇక్కడ వీళ్ళకి సంబంధించిన మిగతా విదేశాల్లో ఎక్కడో ఉంటే ఆమె స్వాతిరెడ్డి ఎవరు ఈ మధ్య ఇక్కడ కూడా వచ్చింది. ఆమె విపరీతమైనటువంటి కామెంట్లు చేసినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. ఆ తర్వాత వీళ్ళు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బండారు సత్యనారాయణ మూర్తి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి, పెందుర్తి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన మాట్లాడిన మాటలు ఎంత సభ్య సమాజం తల దించుకునే విధంగా